అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు. కథ పేరు అనుపానం. అనుపానం అంటే ఏదైనా మందు వేసుకున్న తర్వాత తీసుకునే పదార్థం. ఇక కథలోకి వెళితే, వేళంగిపురంలో వెంకటరాయ అనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రి లేరు. ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు. ఏ రోజుకు ఆ రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి, అమ్మా పేదవాణ్ణి, కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు. దిక్కులేని వాడన్న జాలి కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు. మధుకరపు వాడికి మరి 2 కూరలు ఎక్కువ అన్నట్టుగా ఊళ్ళో వాళ్ల దయ వల్ల వెంకటాయకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో. కానీ ఎల్లకాలం ఒక్కలాగా వెళుతుందా? దేశంలో కరువు వచ్చి అన్ని పురాల్లో మళ్ళీనే వేళంగిపురానికి కూడా రేషన్ వచ్చింది. దాంతోటి పెట్టగలవాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుక్కు తినే పేదవాళ్ళకి మొండి చెయ్యి చూపించడం మొదలెట్టారు. అందువల్ల వెంకటాయ పని కీచయింది. కానీ వెంకటాయ బ్రతుకు తెరువు తెలిసినవాడు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకునేవాడు. ఒక రోజున మటుకు ఎక్కడా ఏమీ లభించక ఉత్తి గొడ్డు దినమైపోయింది. వాడికి సాయంత్రం కావచ్చింది. ఈ రాత్రి పస్తే కామోసు అనుకుంటూ రోడ్డెమ్మటే నడిచిపోతూ ఉన్నాడు వెంకటాయ. అలా పోతూ ఉంటే రోడ్డు మీద దారి మధ్యన ఒక కాగితం ముక్క కనిపించింది. దూరాన ఉన్న మున్సిపల్ లాంతరు వెలుగులో ఆ కాగితం ఒక 5 రూపాయల నోటుకు మళ్ళీ కనపడటంతో వాడు ఆశపడి దాన్ని తీసుకు చూశాడు. చూస్తే ఏముంది, అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ముక్కే. నా ముఖానికి రూపాయి నోటు కూడానా అనుకొని పారేద్దామని అనుకుంటూ ఉండగా ఆ దారిన వస్తూ ఒక ఆయన, ఏమిటబ్బాయి అది అని అడిగాడు. ఏదోనండి, రాసి ఉంది, చదవండి బాబు కాస్త అంటూ వెంకటరాయ దాన్ని ఆయనకు అందించాడు. ఆయన చదివి, ఎవడికో డాక్టర్ ఇచ్చిన చీటీ, అజీర్తికి మందు, భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి వెంకటాయకిచ్చేసి వెళ్ళిపోయాడు. నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతుంటే ఈ చీటీ పారేసుకున్న వాడెవడో తిండి ఎక్కువై అజీర్తికి బాధపడుతున్నట్టుందే. లోకం పోకడా ఇలాగే నడుస్తుంది కాబోలు అనుకుంటూ వెంకటాయ ముందుకు నడిచాడు. మరి 2 అడుగులు వేసేటప్పటికీ బంగారమ్మ గారి గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఆవిడ అప్పుడే భోజనం చేసి విస్తరాకు పారేయటానికి వీధిలోకి వచ్చింది. ఆవిడ మొహం చూసేటప్పటికీ వెంకటాయకు ఈవిడ జాలిగుండె కలది, ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలి మనసు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది. ఈ ఉద్దేశంతో వాడు ఆవిడ చూసేటట్టుగా చేతిలో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు. అది చూసిన బంగారమ్మ, ఏంట్రా అబ్బాయి అది అని అడిగింది. డాక్టర్ ఇచ్చిన చీటీ అమ్మ, ఒంట్లో బాగుండక వెళ్ళి అడిగితే రాసిచ్చాడు. అంతేకాదు, పేదవాడివి, మందు కొనటానికి నీకు డబ్బెక్కడొస్తుంది గనక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికనే ఇచ్చారు. మందంటే ఇచ్చారు కానీ అనుపానం కూడా ఎక్కడిస్తారు చెప్పండి. అడిగితే అది కూడా ఇచ్చేవారే. అంత మంచివాడాయన. కానీ నేనే మొహమాట పడ్డాను. లేనివాడికి మొహమాటమేమిటి చెప్పండి, అడిగేస్తే పోను అని తీరా ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు. వెంకటాయ ఈ కథంతా క్షణంలో కల్పించాడు. ఆ డాక్టర్ ఎవరో, అతడు తను చెప్పినంత మంచివాడు అవునో కాదో వాడికి తెలియనే తెలియదు. అనుపానమే కదా, నేను ఇస్తాలే పోని. ఏమిటా అనుపానం, దేనితో పుచ్చుకోమన్నాడు? తేనెతోట లేక ఏ జీలకర్ర రసమైన, మిరియాల కషాయమైనానా అని అడిగింది బంగారమ్మ. వెంటనే వెంకటాయ ఆ కాగితాన్ని ఆమెకిచ్చి, అమ్మా చదువురాని వాణ్ణి, మీరే చూడండి అన్నాడు. ఆమె చీటీ చదివి ఆ మందేదో భోజనానంతరం పుచ్చుకోమని ఉంది, అనుపానమేమీ రాయలేదే అంది. అందుకు వెంకటయ్య, అదే ఆ భోజనమేనమ్మా అనుపానము, దానికోసమే పొద్దటి నుంచి తిరుగుతున్నాను అన్నాడు. నిర్ఘంతపోయింది ఆ ఇల్లాలు. మరొక ఆవిడైతే ఇదా నీ ఎత్తు అని భడీమని తలుపు మూసేసుకొని పోయేదే గాని బంగారమ్మ మాట నిరుకైన మనిషి. ఏ అనుపానమైనా ఇస్తానని ఒప్పుకుంది కనుక వాడికి ఆ పూట అన్నం పెట్టడానికే నిశ్చయించుకొని కడుపు నిండా అన్నం పెట్టింది.
వాడు ఇక తన దారిన పోతాడనుకుంది బంగారమ్మ. వాడలా పోక, అమ్మగారు, ఒక్క క్షణం ఈ సావిట్లో నడుం వాల్చి మరీ పోతాను అంటూ తుండుగుడ్డ పరిచాడు. సరే గాని మందు పుచ్చుకోవడం మర్చిపోయావురా వెంకటాయ్ అందావిడ. వెంకటాయ్ నవ్వుతో, నా రోగం ఆకలి రోగం అమ్మగారు, ఆ రోగానికి సరి అయిన మందు అనుపానము మీరు పెట్టిన భోజనమే అంటూ తన దారిన తను పోయాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.